ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కోసాలు కదిలిపోతున్నాయండి. ఏమీ జరగట్లేదు. ఉమ్, కోసాలు కదిలిపోయి మోసాలన్నీ బయటకు వస్తున్నాయి. పుట్టలో పాములన్నీ కూడా బయటకు వస్తున్నాయి. పాపాల చిట్టా బయటకు వస్తుంది. అతను చేసిన మోసం, దగ, దోపిడీ ఇవన్నీ బయటకు వస్తున్నాయి. కోసాలు కదిలిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. బెంగళూరు పారిపోతున్నాడు. అక్కడ ఏదో ఇంజెక్షన్ చేయించుకుంటున్నాడు. ఇక్కడికి వచ్చేదో వాగుతున్నాడు. పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ప్రభుత్వం మీద ఏదో చేయాలని చూస్తున్నాడు. ఒకటే సార్, ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీలో పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడికి లేదు. వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళు మనుషులు కాదు. మాట్లాడే హక్కు వాళ్ళకి లేదు. వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రజల ముందు ఇంకా ఇందాక అన్నారు పెద్దలు ఆనంద్ సాగర్ గారు నేను ఏకీపిస్తున్నాను సార్. తొందరగా వీళ్ళ పాపాల చిట్టా బయట పెట్టాలి, వీళ్ళ భర్తం పట్టాలనేది నా డిమాండ్ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున. ప్రభుత్వం ఇప్పుడు 6 నెలలు, రేపు 12వ తారీఖుతో 6 నెలలు పూర్తవుతుంది. ఈ 6 నెలలు గడిచిన తర్వాత ఖచ్చితంగా